యూస్ చేసేది డిజైన్ ప్యాటర్న్ లోనే ఉంటుంది బేసికల్ గా. అబ్స్ట్రాక్షన్ ఇన్హెరిటెన్స్. ఓకే. సో బేసికల్ గా ఇన్హెరిటెన్స్ అంటే ఏం లేదు. మన సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పుకోవాలంటే, ఇప్పుడు వేరే వాడు డెవలప్ చేసిన ఒక మోడల్ ని, ఓకే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫీచర్స్ ని మన దాంట్లోకి తీసుకురావడాన్ని ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ అంటారు. సింపుల్ గా చెప్పాలంటే, ఇప్పుడు మీరు ఒక క్యాలిక్యులేటర్ తయారు చేస్తున్నారు అనుకున్నాం. ఓకే, క్యాలిక్యులేటర్ సాఫ్ట్వేర్. ఓకే. సో మీరు కొత్తది బిల్డ్ చేయకుండా, ఓకే, కొత్తది బిల్డ్ చేయకుండా ఆల్రెడీ ఉన్న వాటిని తీసుకొని దాంట్లో లేనిది ఏదైతే ఉంటుందో దాన్ని అటాచ్ చేస్తారు. ఓకే. అర్థమైందా? అర్థమైందా? ఎగ్జాంపుల్ చెప్పండి. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఉమ్, ఉమ్, నేను ఒక క్లాస్ లైక్ ఒక క్యాలిక్యులేటర్ డెవలప్ చేశా. సమ్మేషన్, సబ్ట్రాక్షన్, ఓకే, సబ్ట్రాక్షన్ అండ్ డివిజన్. ఉమ్, ఓకేనా? సో ఇవి నేను క్రియేట్ చేసినాయి. ఇప్పుడు నేను నీకు ఒక ప్రోగ్రామ్ ఇస్తున్నా, నువ్వు ఒక క్యాలిక్యులేటర్ తయారు చేయమని చెప్పేసి. ఓకేనా? ఉమ్, నువ్వేం చేస్తావు? yeah, ఆల్రెడీ ఆల్రెడీ ఉన్నాయి కదా ఇవి. సో ఆల్రెడీ నేను డెవలప్ చేశా. అంటే డెవలప్ చేయడం అంటే, నేను ఆల్రెడీ డెవలప్ చేసి టెస్టులు చేసి ప్రాపర్గా వర్క్ చేస్తున్నాయని కన్ఫర్మేషన్ చేశా. రైట్. నువ్వేం చేస్తావు? మళ్ళీ స్క్రాచ్ నుంచి బిల్డ్ చేయకుండా కోడ్ని సింపుల్గా ఈ ఫీచర్స్ని నీ క్లాస్లో తీసుకుంటావు. తీసుకొని ఉహు, ఇక్కడ ఏముంది? సమ్మేషన్, అడిషన్, డివిజన్ ఉంది కదా. ఇక్కడ ఉమ్, మల్టిప్లికేషన్ లేదు కదా. సింపుల్గా నువ్వు ఉమ్. మల్టిప్లికేషన్ డెవలప్ చేసుకుంటావు. అంతే. ఓకే, అర్థమైంది. ఓకేనా? అర్థమైంది. ఇప్పుడు యా. ఇప్పుడు దేంట్లో, ఓకే, ఈ ఇన్హెరిటెన్స్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమ్మేషన్ లాజిక్ వీడు రాసింది నీకు నచ్చల అనుకుందాం. ఉమ్, అప్పుడేం ఉమ్, చేస్తావు? వీడు రాసిన లాజిక్ నాకు అవసరం లేదని చెప్పేసి సేమ్ మెథడ్ తో నీ లాజిక్ రాసుకుంటావు నువ్వు. ఓకే. దీన్ని ఉమ్, మెథడ్ ఓవర్ రైడింగ్ అని పిలుచుకుంటావు. ఉహు, ఓకేనా? ఇప్పుడు ఉమ్, క్యాలిక్యులేటర్ వన్ ఇది. ఓకే, ఇప్పుడు నేను సాయి అనే పర్సన్ డెవలప్ చేసిన క్యాలిక్యులేటర్ అనుకుందాం. ఇంకోటి సురేష్ అనే పర్సన్ కూడా ఒక క్యాలిక్యులేటర్ డెవలప్ చేశారు. తన దాంట్లో ఉమ్. వచ్చేసి ఇంకేమున్నాయి? సమ్ము, సబ్ట్రాక్షన్, డివిజన్, మల్టిప్లికేషన్ డెవలప్ చేసావు. ఇంకా సంథింగ్ లైక్ మోడ్యులస్. మోడ్యులస్. మాడ్యులస్, స్క్వైర్ రూట్ అనుకుందాం. సంథింగ్ స్క్వైర్ అట్లా. రూట్ రిలేటెడ్. ఓకే, స్క్వైర్ యా. రిలేటెడ్ ఫంక్షనాలిటీ ఉన్నాయి. నువ్వేం ఉమ్, చేస్తావు? నీ క్యాలిక్యులేటర్ లో సాయి అనేది తీసుకున్నావు, అట్ ద సేమ్ టైమ్ సురేష్ ది మల్టిప్లికేషన్. తీసుకున్నావు. సో యా. ఇప్పుడు నీ యొక్క, ఓకే, నీ యొక్క క్యాలిక్యులేటర్ సాఫ్ట్వేర్ లో సాయికి సంబంధించిన ఫీచర్స్ అన్నీ ఉన్నాయి, సురేష్కి సంబంధించిన ఫీచర్స్ అన్నీ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం నీ ఫీచర్స్ ఉన్నాయి. ఒకవేళ సాయి దాంట్లో సమ్ అనే ఫంక్షన్ నీకు నచ్చకపోతే నువ్వు రాసుకోవచ్చు. లేదంటే సురేష్ అనే దాంట్లో స్క్వేర్ అనేది నచ్చకపోతే నీ దాంట్లో నువ్వు రాసుకోవచ్చు. అంటే నీకేముంది? ఫీచర్స్ ని నువ్వు ఇంపోర్ట్ చేసుకోవచ్చు, ఆ ఎగ్జిస్టింగ్ ఫీచర్స్ ని కూడా అప్డేట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఉమ్. సో దీనివల్ల ఏంటి బెనిఫిట్? దీనివల్ల బెనిఫిట్ ఏంటి చెప్పు? సింపుల్, వెరీ సింపుల్. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే, నువ్వు ఆల్రెడీ రీయూజబుల్. ఎస్, మెయిన్ పర్పస్ రీయూజబుల్. రీయూజబుల్. అంతే. మెయిన్ ఏంటంటే రీయూజబుల్. ఓకే, ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ వల్ల మెయిన్ యూజ్ ఏంటంటే రీయూజబుల్. అంతే. ఇంకా వేరేదైతే వేరే వాటి గురించి మనం థింక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఓకే. సో ఇక్కడ ఒకసారి ఇప్పుడు డెఫినేషన్ చూద్దాం. అంటే ఇది మన జనరల్ గా మనం మాట్లాడుకునే లాంగ్వేజ్ ఇది. ఇలా ఉంటుంది. మెథడ్ ఓవర్ మెథడ్ ఓవర్ రైడింగ్ అనేది చెప్పాడు, అది అర్థం కాదు, ఒకసారి చెప్తారా? మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే సింపుల్. ఇక్కడ ఆల్రెడీ ఈ ఫీచర్ లో సమ్మిషన్ ఉంది. ఉమ్, ఓకే, సమ్మిషన్ ఫంక్షన్ రాశాడు. వాడు ఉమ్, రాసిన లాజిక్ ఏదైతే ఉందో అది నీకు నచ్చల. ఓకే. నువ్వు, ఓకే, కానీ నీకు సమ్మిషన్ కావాలి నీ దాంట్లో. ఉమ్, అంటే వీడు రాసింది నీకు నచ్చలేదు, నీ ఓన్ గా నువ్వు రాసుకుంటావు. అప్పుడు ఏమవుతుంది ఉమ్, అంటే, ఫస్ట్ ప్రయారిటీ నీ ఫంక్షన్కి వెళ్తుంది. ఉమ్, ఒకవేళ నీ దాంట్లో లేకపోతేనే నెక్స్ట్ దీంట్లోకి వెళ్తుంది. చూపిస్తాను ఇది లైవ్ లో ఉమ్, ఇప్పుడు నీకు. అర్థమైందా? ఉమ్, ఓకే, ఇది చూద్దాం లైవ్ లో చేస్తే నీకు ఇంకా క్లారిటీ వస్తుంది. సేమ్ ఫంక్షనాలిటీ. సో ఓకే. ఇన్హెరిటెన్స్ ఈజ్ ఎ పవర్ఫుల్ ఫీచర్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ దట్ అలౌస్ వన్ క్లాస్ టు ఇన్హెరిట్ ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్. అంటే దీంట్లో ఈ క్లాస్ లో ఉన్న ప్రాపర్టీస్, ప్రాపర్టీస్ అంటే ఏంటి? లైక్ ఇన్స్టెన్స్ అట్రిబ్యూట్స్. ఓకే, ఇన్స్టెన్స్ అట్రిబ్యూట్స్, క్లాస్ అట్రిబ్యూట్స్, మెథడ్స్, ఆల్ మెథడ్, ఇన్స్టెన్స్ మెథడ్స్, క్లాస్ మెథడ్స్, స్టాటిక్ మెథడ్స్ మెథడ్. ఫ్రమ్ అనదర్ క్లాస్. The class that inherits from another class is called subclass or derived class. Okay.
సబ్ క్లాస్ ఆర్ డిరైవ్డ్ క్లాస్. అంటే ఇన్హెరిటెన్స్ ఇప్పుడు సాయిది ఏమవుతుందంటే సాయి ఏమవుతుంది ఎయిదర్ డిరైవ్డ్ క్లాస్ కానీ లేదంటే సబ్ క్లాస్ కానీ అని పిలుచుకుంటాం మనం. ఉమ్, ఓకే. అండ్ దట్ క్లాస్ దట్ ఈస్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ ఇస్ కాల్డ్ ఏ సూపర్ క్లాస్ ఆర్ బేస్ క్లాస్. ద క్లాస్ దట్ ఇన్హెరిట్స్ ఫ్రమ్ అనదర్ క్లాస్ ఈస్ కాల్డ్ సబ్ క్లాస్ ఆర్ డిరైవ్డ్ క్లాస్. ఓకే. సో ఇది డిరైవ్డ్ క్లాస్ అవుతుంది మంది. మంది డిరైవ్డ్ క్లాస్ ఆర్ సబ్ క్లాస్ మంది. అండ్ ద క్లాస్ దట్ ఈస్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ ఈస్ కాల్డ్ సూపర్ క్లాస్. ఇది సూపర్ క్లాస్ అవుతుంది. సాయి సురేష్ వచ్చేసి సూపర్ క్లాస్. ఓకేనా. నేను ఎగ్జాంపుల్ చేద్దాంలే, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వెరీ సింపుల్ గా నీకు అర్థమయ్యేటట్టు చూపిస్తాను. ఉమ్, ఉమ్, ఉమ్. కోడ్ రాసేస్తే ఈ థియరీ అంతా వేస్ట్. కోడ్ రాసిన అంతే తర్వాత అంతే. థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీకు. లాజిక్ అర్థమైతే చాలు. ఎస్. క్లోజ్ చేసేద్దాం, ఇంకా వీడితో పని లేదు మనకి. నిన్న ఒకటి ఉమ్, ఒక ఒక ఫోటో ఒక పిక్ లో చూపించారు కదా, లైక్ ఒక కోడ్ ఆల్రెడీ మీరు సేమ్ ఉమ్, డాక్యుమెంట్ లోనే పెట్టుకో ఉన్నారు. దాంట్లో ఉమ్. కన్స్ట్రక్షన్ చూడంగానే చూపించారు కదా, ఒకసారి ఎగ్జాంపుల్ గా నాకు పంపిస్తారా? యా, మర్చిపోయాను నేను. ఆ, అది రా. పంపించాల్సింది. ఎస్ ఎస్, ఖచ్చితంగా పంపిస్తాను. ఓకే. సో నేను నేను ఒక మళ్ళీ ఇప్పుడు ఆ వీడియో మొత్తం చూడాల్సి వస్తుంది. అవునా. ఆ, ఓకే ఓకే. అది చూస్తే అర్థమైపోద్ది, మళ్ళీ వీడియోస్ అన్ని ఎందుకు, టైం ఉమ్, వేస్ట్. ఉమ్, సరే నేను ఉమ్, పంపిస్తానులే సింపుల్ గా. ఉమ్. ఓకే, దీనికి ఏం ఫోల్డ్ ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసుకుంటున్నాను. ఇన్ ఓకే. ఓకే. ఇన్హెరిటెన్స్ డిజైన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాన్సెప్ట్ డిజైన్. ఉమ్, ఈ కాన్సెప్ట్ మనకి ఎక్కువ వస్తుంది అనమాట. ఇప్పుడు క్లాస్ నేమ్స్ పెడతాను సింపుల్ గా. ఆ, సాయిరామ్. ఓకే. సాయిరామ్ క్యాలిక్యులేటర్. ఓకే. అలాగే ఉమ్. సురేష్ క్యాలిక్యులేటర్. మీకు తర్వాత రియల్ టైం చూపిస్తాను ఎక్కడ ఉపయోగపడుతుంది. ప్రస్తుతానికి ఇది ఫ్లో అనేది అర్థం చేసుకుందాం. వల్లిష్ క్యాలిక్యులేటర్. ఓకేనా. రైట్. ఇప్పుడు సాయిరామ్ అనే పర్సన్ ఆల్రెడీ క్లాస్. ఓకే. సాయిరామ్ క్యాలిక్యులేటర్. ఓకే. ఒక క్లాస్ క్రియేట్ చేసుకొని తెలుసుకో, మామూలు మామూలు క్లాస్ ఇదంతా డెఫినిట్ క్లాస్. ఓకే. డెఫ్ అడిషన్. సెల్ఫ్ అని ఎప్పుడైనా అర్థం చేసుకోవాలంటే అది ఏంటి అది, ఆ, ఏమంటారు, ఇన్ ఇన్స్టెన్స్ వేరియబుల్ కాదు, ఇది ఇన్స్టెన్స్ మెథడ్. అంతే. సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి బి. రిటర్న్ సి. ఇది ఒక ఫంక్షన్ రాసుకున్నాడు. మళ్ళీ డెఫ్ సబ్ట్రాక్షన్. సబ్ట్రాక్షన్ ఏ కామా బి సి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి రిటర్న్ సి. ఓకే. ఇది రెండు రాసుకున్నాడు అనుకుందాం. ఎవరు సాయిరాము యొక్క క్యాలిక్యులేటర్ లో ఈ ఫీచర్స్ ఉన్నాయి. ఇప్పుడు సురేష్కి వెళ్దాం. క్లాస్ సురేష్ క్యాలిక్యులేటర్ డెఫ్ నెట్ పాస్ డెఫ్. సో సాయిరామ్ ఏం చేశాడు, అడిషన్ అట్రిషన్ సబ్ట్రాక్షన్. ఇక్కడ డివిజన్ పెడదాం, లేదంటే మల్టిప్లికేషన్ పెడదాం. మల్టిప్లికేషన్ ఏ ఏ కమా బి. కామా బి సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ బి. టు బి రిటర్న్ సి. ఓకే. ఇది సురేష్ సంబంధించిన క్యాలిక్యులేటర్, తనకు సంబంధించిన ఫీచర్స్. ఓకేనా. రైట్. ఇప్పుడు వలేష్కి వెళ్దాం. ఇప్పుడు నీకు ఒక టాస్క్ ఇచ్చారు, క్యాలిక్యులేటర్ ని బిల్డ్ చేయమని చెప్పేసి అనుకుందాం. ఓకేనా. సో క్యాలిక్యులేటర్ బిల్డ్ చేయమంటే నీకేం చెప్పారు, సబ్ట్రాక్షన్ అడిషన్ మల్టిప్లికేషన్ డివిజన్ ఇవన్నీ ఉండాలని చెప్పారు. ఓకే. స్ప్లిట్ కొడదాం, ఇది స్ప్లిట్ కొడదాం. ఇది వల్లిష్. ఓకే. సో నువ్వేం చేస్తావు, క్యాలిక్యులేట్ ఇప్పుడు అడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ డివిజన్ 4 ఇచ్చారు నీకు చేయమని చెప్పేసి. నువ్వేం చేస్తావు, డైరెక్ట్ గా కోడ్ ని, ఓకే, కోడ్
లైక్ అడిషన్ సబ్ట్రాక్షన్ రాయకుండా ఆల్రెడీ ఏమైనా ఉన్నాయా, అంటే ఈ ప్రాజెక్ట్ లో ఆల్రెడీ ఏమైనా ఉన్నాయా, డెవలప్ చేస్తున్నారా? ఓకే. సో డెవలప్ చేస్తుంటే వాటిని యూజ్ చేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఉమ్, సింపుల్ గా ఇప్పుడు క్లాస్, ఓకే, వల్లిష్ ఒక క్లాస్ క్రియేట్ చేసాం. ఓకేనా? ఉమ్, పాస్. ఉమ్. ఇప్పుడు వల్లిష్ ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాం? లైక్ ఇక్కడ వల్లిష్ మల్లీష్ క్యాలిక్యులేట్, వల్లిష్ క్యాలిక్యులేటర్, మల్లీష్ వల్లిష్ క్యాలిక్యులేటర్ బి ఆబ్జెక్ట్ లా క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ క్రియేట్ క్యాలిక్యులేటర్ చేసి అన్నాం. ఓకే. ఇది ఇప్పుడు క్యాలిక్యులేటర్ డాట్ అని కొడితే ఏమైనా వచ్చినాయా? ఏం ఏమి రాలే. రాలేదు, ఎందుకంటే మనం వేరియబుల్స్ ఏం పాస్ చేయలేదు, ఏమి పాస్ ఇవ్వలేదు, చేయలేదు, ఏమి స్ట్రెచ్. ఇవ్వలేదు, రైట్? ఇప్పుడు చూడండి మ్యాజిక్. ఇప్పుడు నేను ఆ, ఈ క్యాలిక్యులేటర్ లోకి, ఓకే, సాయిరామ్ అనే క్యాలిక్యులేటర్ యొక్క ఫీచర్స్ ని దీంట్లో తీసుకుంటా. అంటే దీంట్లో ఉన్న ఫీచర్స్ అన్ని కూడా దీంట్లోకి వచ్చేస్తాయి. సింపుల్ గా ఇట్లా తీసుకొని సాయిరామ్ ఇలా తీసుకున్నా, దీన్ని ఇంపోర్ట్ చేసుకుంటా అక్కడ నుంచి. ఇప్పుడు చూస్తే చూడండి, సాయిరా క్యాలిక్యులేటర్ డాట్, దో ఇప్పుడు ఏమొచ్చింది? అడిషన్ 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 సబ్ట్రాక్షన్ వచ్చింది. ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఈ అడిషన్ సబ్ట్రాక్షన్ ఎక్కడి నుంచి కాల్ అవుతుంది? సాయిరామ్ సాయిరామ్ క్యాలిక్యులేటర్, క్యాలిక్యులేటర్. సాయిరామ్ క్యాలిక్యులేటర్, సాయిరామ్ క్యాలిక్యులేటర్. సో ఇక్కడ చూస్తే మీరు ఏ కోడ్ రాయకుండానే ఇప్పుడు అడిషన్ కాల్ చేద్దాం. లైక్ 1, 2 ఇద్దాం. ఓకే. సి ఈజ్ ఈక్వల్ టు జస్ట్ ప్రింట్ సి. ఇక్కడ ఏమైనా నువ్వు కోడ్ ఏమైనా రాసావా? ఏమి రాయలా. ఏం బట్ స్టిల్ రాలేదు. చూడు. ఎస్, బట్ స్టిల్ చూడు. నీకు ఈ క్లాస్ లో ఉన్న ఫీచర్స్ నీకు వచ్చాయా రాలేదా? వచ్చాయా రాలేదా? వచ్చాయి అంతే. వచ్చాయి. అదే ఇన్హెరిటెన్స్ అంటే. ఓకే, ఇదే ఇన్హెరిటెన్స్. ఇప్పుడు నువ్వు నీకు కావాల్సింది రాసుకుంటావు. ఇప్పుడు అడిషన్ సబ్ట్రాక్షన్ ఇది కూడా ఆల్రెడీ ఉన్నాయి. మల్టిప్లికేషన్, డివిజన్, డివిజన్, ఓకే, ఇది కూడా వదిలేద్దాం, అప్పుడే వద్దు. పవర్. దీన్ని మళ్ళీ టచ్ చేద్దాం. ఓకే. సో ఇప్పుడు నాకు మల్టిప్లికేషన్ కూడా కావాలి. ఓకే. సో మల్టిప్లికేషన్ కావాలి అంటే ఆల్రెడీ సురేష్ అనే దాంట్లో మల్టిప్లికేషన్ ఉంది. సింపుల్ గా దీన్ని తీసుకొచ్చి సురేష్ అని ఇక్కడ పెట్టేశాను అనుకో. ఓకే. సో ఇప్పుడు నాకు సాయిరామ్ సంబంధించిన యాట్రిబ్ లైక్ ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ వచ్చాయి. అలాగే సురేష్కి సంబంధించిన ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ వచ్చాయి. ఇక్కడ ప్రాపర్టీస్ అంటే ఏంటి? ఇవి ఇన్స్టెన్స్ వేరియబుల్స్, క్లాస్ వేరియబుల్స్. మెథడ్స్ అంటే ఇన్స్టెన్స్ మెథడ్స్, క్లాస్ మెథడ్స్, ఆల్ మెథడ్స్. సో మెథడ్స్ ఇవే కదా. సో ఇప్పుడు చూడండి, నేను ఒక్క చిన్న లైన్ ఆఫ్ కోడ్ గా రాయకుండానే నాకు అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ తీసుకొచ్చాయి. ఇక్కడ చూసారా? నాకు అడిషన్ ఉంది, నాకు అడిషన్ డెవలప్ చేశాను. సబ్ట్రాక్షన్ ఉంది, మల్టిప్లికేషన్ ఉంది. మల్టిప్లికేషన్ ఎక్కడి నుంచి వచ్చింది చూడండి, సురేష్ సురేష్ నుంచి నుంచి వచ్చింది. వచ్చింది. ఓకేనా? రైట్. ఇప్పుడు యా. నా ఓన్ క్లాస్, నా ఓన్ ఫంక్షనాలిటీ నేను ఆల్రెడీ నా దగ్గర ముందు అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఉంది. ఇప్పుడు నేనేం చేస్తాను? పవర్. డెఫ్ డివిజన్ యూజ్ చేస్తాను. ఓకే. డివిజన్ క్లియర్ చేస్తా. ఏ కామా బి, సి ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి రిటర్న్ సి. ఓకే. ఇప్పుడు సింపుల్ గా చేస్తే డాట్, చూడు అడిషన్, డివిజన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ నీకు ఇలా రైట్ సైడ్ లో గమనిస్తా ఉండు, వీటిని హోవర్ చేసినప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? వల్లిష్. మల్లీష్. సబ్ట్రాక్షన్ ఎక్కడి నుంచి వచ్చింది? సాయిరామ నుంచి. సాయిరామ్. మల్టిప్లికేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? సురేష్. సురేష్ నుంచి వచ్చింది. ఓకే. అర్థమైందా? సో ఇప్పుడు అదర్ క్లాస్ కి సంబంధించిన ఫీచర్స్ నీ దాంట్లో తీసుకొచ్చుకున్నావు. అట్ ద సేమ్ టైం నీ దాంట్లో కూడా నీ ఓన్ ఫీచర్స్ ని నువ్వు యాడ్ చేసుకున్నావు. సో ఇక్కడ నీకు ఎంత టైం పట్టింది ఈ కోడ్ ని డెవలప్ చేయడానికి? జస్ట్ 1 or 2 జస్ట్. మినిట్స్. యా. అంతే కదా. సో ఇది రియల్ టైమ్ లో ఎలా ఉంటుందంటే, డేటాబేస్ కి డేటాబేస్ ఉందనుకోండి, డేటాబేస్ కి ప్రతిసారి మీరు కోడ్ రాయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ డేటాబేస్ కి సంబంధించిన కనెక్షన్ మాడ్యూల్ ఉంటుంది. దాన్ని జస్ట్ యూజ్ చేసుకుంటారు మీరు, అంతే. అంటే మీరు మళ్ళీ స్క్రాచ్ నుంచి డేటాబేస్ రిలేటెడ్ కనెక్షన్స్ ని డెవలప్ చేయడము, టెస్ట్ చేయడము ఇవన్నీ చేయరు. జస్ట్ మీ క్రెడెన్షియల్ పాస్ చేస్తారు, కనెక్ట్ అయిపోతే అవి యూజ్ చేసుకుంటాం. ఓకే. ఓకేనా? సో అది రియల్ యా. టైం చూద్దాము. కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తే క్లారిటీ వస్తుంది. ఇది క్లారిటీ వచ్చింది కదా మొత్తం? ఇది క్లారిటీ వచ్చింది. నాకు ఒక డౌట్ వచ్చింది. అంటే చెప్పండి. లైక్ నిన్న ఇప్పుడు మళ్ళీ ఇక్కడ సాయిరామ్ మెయిన్ క్లాస్ లో ఈ ఉమ్, సెల్ఫ్ సెల్ఫ్ పాస్ చేసాం కదా. ఆ, ఆ పైన పైన ఆ, ఫంక్షన్ ఇనిట్ అని, ఆ. అది
అది మర్చిపోయాను. ఇది కన్స్ట్రక్టర్. ఆబ్జెక్ట్ ని క్రియేట్ కన్స్ట్రక్టర్. చేసేటప్పుడు ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసేటప్పుడు ఆ! ఆ! వాల్యూస్ ని ఏమైనా పంపించాలి అంటే మనం ఈ కన్స్ట్రక్టర్ యూజ్ చేస్తాం అనమాట. ఓకే. 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 ఆబ్జెక్ట్ అర్థమైంది. ఇప్పుడు అర్థమైంది. ఓకే. ఓకే. ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కదా! వల్లిష్ కాలని. ఎస్. ఇక్కడ మనము ఇక్కడ ఇక్కడ ఆ! ఇక్కడ ఏం రాయలేదు. ఇక్కడ అర్థమైంది. నుంచి మనం అర్థమైంది. ఏదైనా వాల్యూస్ ఈ ఆబ్జెక్ట్ పంపించాలనుకో అప్పుడు ఇక్కడ ఆ! వాల్యూస్ పాస్ చేసి ఆ ఆ! వాల్యూస్ ని ఇక్కడ హోల్డ్ చేయాలి అంటే మనం డైరెక్ట్ ఈ ఫంక్షన్స్ యూజ్ చేయలేం. కన్స్ట్రక్టర్ ఆ! ని యూజ్ చేస్తాం. ఓకే. యాహ్! ఆ ఓకే. వాల్యూస్ పంపించిన వాల్యూస్ ని క్యాచ్ చేయాలంటే ఇక్కడ అది ఆహా! ఆహా! కన్స్ట్రక్టర్ పని. ఓకేనా? ఆ! ఆ! అంటే రైట్. మనం డైనమిక్‌గా ఇప్పుడు మనం అంటే లైక్ ఎట్లా అంటే డైనమిక్‌గా వాల్యూస్ ఇవ్వడానికి కదా! ఎస్, అవును. యాహ్! యాహ్! ఓకే. ఓకే. హ్మ్. ఇక్కడ రైట్. మనకి ఇది మనమేమి ఇవ్వలేదు కదా! 1, 2 అని అట్లా ఏమి ఇవ్వలేదు. 3 అని ఎట్లా వచ్చింది డైరెక్ట్‌గా? ఎక్కడ ఇదా? ఇన్‌పుట్స్ ఏమి ఇవ్వలేదు కదా! ఇప్పుడు డైరెక్ట్ గా నేను మెథడ్ ని కాల్ చేస్తున్నాను కదా. ఆబ్జెక్ట్ ఆహా! క్రియేట్ కాదు, మెథడ్ ని కాల్ చేసి ఇప్పుడు అడిషన్ అనే ప్రోగ్రామ్, ఇప్పుడు అడిషన్ కాల్ చేస్తే ఆ! ఏం అడిషన్ ఎక్స్పెక్ట్ కాల్ చేస్తుంది? చేసి ఇన్పుట్ అడిషన్ అనే దానికి ఇన్పుట్స్ ఏంటి? ఏ హుహు. టూ ఇన్పుట్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఆ టూ ఆ! ఇన్పుట్స్ ని అవును. పంపించాం మనం. ఓకే. పంపించారా? ఓకే. 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 అర్థమైంది. యాహ్! 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 గాట్ పంపించాను. ఇట్. సి వాల్యూ హ్మ్. 3 వచ్చింది. యాహ్! యాహ్! ఓకే. ఓకే. అదే ఓకేనా? ఇందాక యాహ్! అండర్‌స్టాండ్. ఓకే. సో ఇది హ్మ్. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటాం. ఈ మల్టిపుల్ మల్టీ లెవెల్కి వచ్చే డిఫరెన్స్ ఒక్క నిమిషం నాకు కూడా. ఓకే. ఇది సింగిల్ ఇన్హెరిటెన్స్. సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఒక క్లాసు ఒకదాన్ని ఇన్హెరిట్ చేస్తే దాన్ని సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటాం. ఓకేనా? హ్మ్. ఇవన్నీ కూడా మ టెర్మినాలజీస్ గుర్తుపెట్టుకో. మల్టిపుల్ దాన్ని ఇన్‌హెరిట్ చేసి యా. మల్టిపుల్ ఇన్‌హెరిటెన్స్ అంటారు. మల్టిపుల్ ఓకే. ఇన్హెరిటెన్స్ అంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఒక క్లాసు రెండు సూపర్ క్లాసులని, ఇది మనది డిరైవ్డ్ క్లాస్ అవుతుంది, లేదంటే ఆ! సబ్ క్లాస్ ఆ! అని పిలుచుకుంటాం. ఈ డిరైవ్డ్ క్లాస్ లో అవును. టూ సూపర్ క్లాసెస్ ఉంటే దాన్ని, సారీ, దీన్ని మల్టిపుల్ మల్టీ లెవెల్ మల్టిపుల్ 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 ఇన్హెరిటెన్స్ అంటాం. హ్మ్. ఇంకొక హ్మ్. ఇన్హెరిటెన్స్ ఉంటుంది అనమాట. అది ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లాస్ వచ్చేసి వీడు ఈ ఫీచర్ ని, సురేష్ అనే పర్సన్ ని వీడు ఇన్హెరిట్ చేసుకున్నాడు అనుకుందాం. ఓకే. ఇది సింగిల్. ఓకే. సాయిరామ్ అనే పర్సన్ సురేష్ సంబంధించిన ఫీచర్స్ ఇంక్లూడ్ చేసుకున్నాడు. ఆ! ఆ! ఓకేనా? ఆ! అలా చేసుకున్నప్పుడు, ఓకే, అలా చేసుకున్నప్పుడు ఇప్పుడు వల్లీష్ అనే పర్సన్ సాయిరామ్ని కానీ సాయిరామ్ని కాల్ చేస్తే సరిపోతుంది, మళ్ళీ సురేష్ అవసరం లేదు. ఎందుకంటే ఆ! అవును. సాయిరాము ఆల్రెడీ సురేష్ ని యొక్క ఫీచర్స్ దీంట్లో ఇంపోర్ట్ చేసుకున్నాడు. ఓకే. ఓకే. ఇప్పుడు నేను సాయిరామ్ కాల్ చేశాను అనుకో, సాయిరామ్ సంబంధించి వచ్చేస్తాయి. కా- హ్మ్. దీనికి సూపర్ క్లాస్ ఏంది? సురేష్ కి సంబంధించి కూడా సురేష్. వస్తాయి. దీన్ని మల్టీ యాహ్! లెవెల్ అంటాం. ఆహా! మల్టీ ఓకే. లెవెల్. ఓకే. యా. మల్టిపుల్ మల్టిపుల్ అంటే వేరు. డైరెక్ట్. యస్. మల్టిపుల్ అంటే మల్టిపుల్ అంటే 2 ఈ డిరైవ్డ్ క్లాసెస్‌ని క్లాస్, ఒకటి డిరైవ్డ్ డిరైవ్డ్ క్లాస్. క్లాస్, ఓకే. డిరైవ్డ్ క్లాస్ లో టూ హ్మ్. సూపర్ క్లాసెస్ ని తీసుకుంటే అది మల్టీ మల్టిపుల్. మల్టిపుల్ మల్టిపుల్. ఆ! డిరైవ్డ్ క్లాస్ ఓకే. లో సింగిల్ సింగిల్ సూపర్ క్లాస్ తీసుకుంటే ఆ ఆ! సూపర్ క్లాస్ కి ఇంకో సూపర్ క్లాస్ కానీ ఉంటే అది ఆ! మల్టీ లెవెల్. ఓకే. ఓకే. సింగిల్ ఆ! ఇన్హెరిటెన్స్ అంటే డిరైవ్డ్ క్లాస్ లో ఓన్లీ వన్ క్లాస్ మాత్రం తీసుకొని ఆ ఆ! క్లాస్ ఇంకొక సూపర్ క్లాస్ లో లేకుండా ఉంటే దాన్ని మనం సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటాం. క్లారిటీ హ్మ్. ఉందా? కన్ఫ్యూజన్ ఆ! ఏమైనా ఉందా క్లారిటీ వీటిలో? ఉంది. ఆహా! క్లారిటీ ఉంది. యాహ్! ఓకే, ఫైన్. హ్మ్. కానీ మనం ఎక్కువ యూజ్ చేసేది మల్టిపుల్ సింగిల్ ఇన్‌హెరిటెన్సే కదా! అది మనం చెప్పలేం. డిపెండ్స్ ఆన్ ది సినారియో. ఓకే. ఎస్, అది మనం చెప్పలేం. ఇప్పుడు నీకు రెండు హ్మ్. కావాలన్నప్పుడు రెండు వాడతావు, లేదంటే సింగిల్ కావాలంటే అది మనం చెప్పలేం. అది హ్మ్. ఈ పర్టికులర్ గా నేను ఇదే వాడతాను అని అది డిపెండ్స్ ఆన్ సినారియో అంతే. ఓకే. ఇది క్లియర్ గా ఉంది కదా ఈ ఫ్లో? హ్మ్. హ్మ్. ఓకేనా? రైట్. హ్మ్. ఇప్పుడు ఇంకొంచెం లెవెల్కి వెళ్దాం. నాకు ఇక్కడ అడిషన్ ప్రోగ్రామ్ ఉంది కదా. హ్మ్. అడిషన్ ప్రోగ్రామ్ ఇది నాకు నచ్చల. హ్మ్. ఓకే. సో ఇప్పుడు నా డిరైవ్డ్ క్లాస్ అంటే ఇది నాది, నేను నా ఓన్ రాసుకుంటా దీంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇప్పుడు మీకు చూపిస్తాను చూడు. ఇప్పుడు అడిషన్ అనే ప్రోగ్రామ్ కాల్ చేద్దాం. ప్రింట్ సాయిరామ్ కాల్ అడిషన్ ఫ్రమ్. ఓకే. అంటే మీనింగ్ తెలుసుకోవడానికి ఇది. ఇప్పుడు నేను ఇక్కడ క్యాలిక్యులేటర్ కాల్ చేస్తే చూడండి ఏం జరుగుతుంది. ఎక్కడి నుంచి వచ్చింది? అడిషన్ ఫ్రమ్ అది. సాయిరామ్ క్యాలిక్యులేటర్, రైట్. నాకు నచ్చలేదు. ఓకేనా? సో ఇప్పుడు నేనేం చేస్తాను, నా ఓన్ కాల్ చేస్తాను అంటే
సేమ్ మెథడ్ నేమ్ ఇస్తారు అడిషన్. ఓకే. ఇచ్చి అడిషన్ ప్రింట్ ప్రింట్ అడిషన్ అడిషన్ టు. ఫ్రమ్ వల్లిష్. ఓకే. ఓకే. యా. సి ఈజ్ ఈక్వల్ ఇది టు ఏ ఏ ప్లస్ బి ప్లస్. రిటర్న్ సి. దీన్ని మెథడ్ ఓవర్ రైడింగ్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ అంతే. అంటే మనకు నచ్చని మెథడ్ మన ఓన్గా, అంటే ఈ లాజిక్ కొన్నిసార్లు మనకు సూట్ అవ్వదు మన రిక్వైర్మెంట్ కి. ఉమ్, ఉమ్, ఓకే. సో అప్పుడు మనం దీన్ని యూజ్ చేయలేము. అలాంటి ఉమ్. సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే మన అట్ ద ఓన్ మెథడ్ రేట్ ఏదో. రాసుకోవడం. యా. మన ఓన్ మెథడ్ రాసుకోవడమే సేమ్ నేమ్ తో. ఆ, సో ఇది ఎగ్జిక్యూషన్ ప్రయారిటీ ఎలా ఉంటుందంటే ఫస్ట్ వల్లిష్ లో అడిషన్ ప్రోగ్రామ్ వల్లిష్ లో ఉందా లేదా అని చెక్ చేస్తుంది. ఇక్కడ ఉమ్, లేకపోతే తర్వాత దాని యొక్క సూపర్ క్లాస్ లోకి వెళ్తుంది. సూపర్ ఉమ్, క్లాస్ లో చెక్ చేస్తుంది. అక్కడ కానీ లేకపోతే దానికి ఇంకో సూపర్ క్లాస్ ఉంటుంది కదా, దాంట్లోకి వెళ్తుంది. అక్కడ కానీ ఉమ్, లేకపోతే ఆట్రిబ్యూట్ నాట్ ఫౌండ్ అనే ఎర్రర్ త్రో చేస్తుంది. సో ఫ్లో ఉమ్. అర్థమైందిగా. ఫస్ట్ ప్రయారిటీ ఎవరు? వల్లిష్. ఫస్ట్ డిరైవ్డ్ క్లాస్. ప్రయారిటీ డిరైవ్డ్ డిరైవ్డ్ క్లాస్. క్లాస్. సో డిరైవ్డ్ ఈ క్లాస్ నుంచి అన్ని సూపర్ క్లాసెస్ ఇంకా సూపర్ క్లాస్ అట్లా. లోకి వెళ్తుంది. సూపర్ ఆ, క్లాస్ నుంచి ఇంకో సూపర్ క్లాస్. ఇప్పుడు ఈ సూపర్ క్లాస్. సాయిరామ్ అనే దాంట్లో కామా పెట్టి ఇంకోటి తీసుకున్నాం డైరెక్ట్ గా ఆ, సూపర్ క్లాస్ ఇక్కడ. ఓకే. సో ఇది కూడా అంతే. ఫస్ట్ వల్లీష్, తర్వాత సాయిరామ్, ఉమ్, తర్వాత సూపర్ ఉమ్, క్లాస్. ఉమ్, ఓకేనా? ఉమ్. యా. అర్థమైందిగా. ఇప్పుడు ఆ, ప్రయారిటీ ఇంకోటి గుర్తుపెట్టుకో, ఫ్లో అంతే. మెథడ్ ఓవర్ రైడింగ్ కి లైక్ హ్మ్. ఎట్ ద రేట్ అని ఏమి జావాలో మెన్షన్ చేసినట్టు ఆహా, మెన్షన్ చేయబడలేదు కదా. ఇక్కడ ఏమి ఉండదు. ఓకే. జస్ట్ మెథడ్, ఆ, ఆ సేమ్ మెథడ్ ని మన డిరైవ్డ్ క్లాస్ లో రాసుకోవడం అంతే. ఉమ్, ఇప్పుడు చూస్తే అడిషన్ ఫ్రమ్ వల్లిష్. ఇప్పుడు నేను ఉమ్, మెథడ్ నేమ్ జస్ట్ చేంజ్ చేస్తున్నా ఓర్నే. ఓకే. ఉమ్, ఇప్పుడు అడిషన్ అనే ప్రోగ్రామ్ అక్కడి నుంచి వచ్చి చూడు. అడిషన్ ఫ్రమ్ సాయిరామ్ క్యాలిక్యులేటర్. అర్థమైందా? ఆ, ఓకే. ఓకే. సో ఇక్కడ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్ చేంజ్ చేయడం అచ్చే వేరే మెథడ్ తీసుకోవడం వల్ల నీది పాతదే. నేను ఇక్కడ అడిషన్స్ అని తీసుకున్నాను, బట్ ఇక్కడ నేను కాల్ చేస్తుంది అడిషన్ అనే మెథడ్ ని. అడిషన్. ఓకే, 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 ఓకే. యా, ఓకేనా? యా, సో అడిషన్ యా. అనే మెథడ్ ఫస్ట్ వల్లిష్ లో ఉందో లేదో చెక్ చేస్తుంది. లేకపోతే సాయిరామ్ అంటే సూపర్ క్లాస్ లోకి వెళ్తుంది. సూపర్ క్లాస్కి వెళ్ళింది. ఓకే. సూపర్ క్లాస్ లో వచ్చేసి అడిషన్ చెక్ చేస్తుంది. ఇక్కడ కానీ లేకపోతే అనుకో, ఒకవేళ దీనికి ఏదైనా సూపర్ క్లాస్ ఉందనుకో దాంట్లోకి వెళ్తుంది మళ్ళీ. ఆ, అక్కడ కానీ ఆ, లేదనుకో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లేని చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను సంథింగ్ వన్. ఇది లేదు, ఈ ఫంక్షన్ ఎక్కడ లేదు కదా, ఆ, మన డిరైవ్డ్ లో ఎర్రర్. లేదు, సూపర్ క్లాస్ లో కూడా లేదు. రైట్. నేను ఇప్పుడు ఓకే. దీన్ని రన్ చేస్తాను. చూడు. ఎర్రర్. వల్లీస్ ఆబ్జెక్ట్ హ్యాస్ నో ఆబ్జెక్ట్ హ్యాస్ నో అట్రిబ్యూట్. అట్రిబ్యూట్ అడిషన్. ఓకేనా? ఓకే, అన్నిట్లో ఓకే. ఎతికింది, ఎక్కడా కనపడలేదు దానికి. సో అందువల్ల త్రో ఉమ్, చేసింది అనమాట ఎర్రర్. ఉమ్, క్లియర్ వచ్చిందా? మల్టిపుల్, మల్టీ లెవెల్, సింగిల్ ఇన్హెరెన్స్, మెథడ్ ఓవర్ రైడింగ్. క్లియర్ ఉందా? ఉమ్, ఉమ్. యా. ఉందా లేదా? యా, క్లియర్. రైట్. ఇప్పుడు మనము ఇంకొంచెం అడ్వాన్స్కి వెళ్దాం. ఓకే. సో నేను సింగిల్ ఇన్హెరిటెన్స్ లో చూపిస్తాను నీకు. ఇది కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది కాబట్టి. రైట్. ఇప్పుడు ప్రజెంట్ వల్లిష్ సాయిరామ్ యొక్క ఫీచర్స్ మాత్రమే తీసుకుంటున్నాడు, బట్ సాయిరామ్ కి ఏమైనా ఉందా అంటే లేదు. సో మనకి ఓవరాల్ లేదు. గా ఏముంటది, ఇవి మాత్రమే, ఇవి అండ్ ఈ ఫీచర్స్. ఓకేనా? ఉమ్, ఉమ్, అయితే ఇప్పుడు సాయిరామ్ అనే ఫీచర్ ని నీ దాంట్లో ఇంపోర్ట్ చేసుకున్నాం. ఓకేనా? ఇది బాగానే ఉంది. బట్ సాయిరామ్ అనే క్యాలిక్యులేటర్ లో ఫర్ సపోజ్ ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యేటప్పుడు ఏమైనా వాల్యూస్ ని కానీ తీసుకుంటుంది అనుకో. ఓకే. జనరల్ గా ఉమ్, ఉమ్. నేమ్ అనుకుందాం, జస్ట్ ఒక వాల్యూస్ ఉంది. ఓకే. వేరియబుల్స్. ఓకే. ఆబ్జెక్ట్ ఈ సాయిరామ్ అనే క్యాలిక్యులేటర్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యేటప్పుడు, ఉమ్, ఓకే, కన్స్ట్రక్టర్ నేమ్ తీసుకుంటుంది. లైక్ ఉమ్. సెల్ఫ్ డాట్ డాట్ నేమ్. నేమ్ ఇజ్ ఈక్వల్ టు నేమ్. ఓకేనా? నేమ్. ఉమ్, ఓకే. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనం కాల్ చేసాం కదా, కాల్ ఉమ్, చేసినప్పుడు ఈ సాయిరామ్ అనే దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఆబ్జెక్ట్ క్రియేట్ ఉమ్. అప్పుడు ఏమవుతుంది, ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యేటప్పుడు కన్స్ట్రక్టర్ లో ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, నేమ్. బేసికల్ గా నేమ్. మనము దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఎలా, సాయిరామ్ క్యాలిక్యులేటర్ తీసుకొని దీని లోపల ఆ, నేమ్ పంపిస్తాం, ఆ, అవును. ఓబీజే. సో ఇప్పుడు మనకి ఇది ప్రాపర్ గా ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఇన్ కేస్ నేను అవును. ఇక్కడ ఏం పంపించలేదు అనుకో, ఏమవుతుంది, ఎర్రర్ త్రో ఆ, చేస్తుంది. ఎర్రర్ సో త్రో సాయిరామ్ చేస్తారు. కన్స్ట్రక్టర్ మిస్సింగ్ వన్ రిక్వైర్డ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్. ఓకేనా? ఓకే. యా. రైట్. సో ఇప్పుడు ఉమ్, నువ్వు దీనిలోకి ఇన్హెరిట్ చేసుకున్నావు ఫీచర్ ని. ఉమ్, అవునా? ఉమ్, బట్ దీని ఉమ్, యొక్క కన్స్ట్రక్టర్ ఎక్స్పెక్టింగ్ ద నేమ్. బట్ ఇక్కడ ఉమ్, నువ్వేం పాస్ చేయలేదు. ఇప్పుడు చూడు ఏం జరుగుతుందో. నేను ఓకే, అడిషన్ అనేది తీసుకుందాం, రన్ చేసా.
యా ఇక్కడ చూసా, సాయిరామ్ దట్ ఇనిట్ మిస్సింగ్ వన్ రిక్వైర్డ్ పొజిషనల్ నేమ్ ఆర్గ్యుమెంట్. నువ్వు కాల్ చేసింది వాళ్ళ లిస్ట్ నే కాల్ చేసావు. బట్ ఇది ఏమంటుంది, సాయిరాము ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యేటప్పుడు ఇది ఎక్స్పెక్టింగ్, అవునా కదా? ఇప్పుడు ఇక్కడ నుంచి వీటికి నువ్వు వాల్యూస్ పంపించాలి. ఓకే. సో ఇప్పుడు వాల్యూస్ పంపించాలి అంటే ఇక్కడ నువ్వు కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసుకొని, ఏంలే అక్కడ సూపర్ క్లాసు ఏదైనా ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యేటప్పుడు ఏదైనా డేటా తీసుకుంటే ఆ డేటాని నువ్వు నీ డిరైవ్డ్ క్లాసులో నుంచి పంపించాలి. ఓకేనా? సింపుల్, వెరీ సింపుల్. థ్యాంక్స్ అవసరం. సూపర్. సూపర్ అంటే సూపర్ క్లాస్, సూపర్ క్లాస్ కి యూనిట్. ఓకే, నేనేం చేస్తానంటే ఇక్కడ నేమ్, ఆ నేమ్ ని ఇక్కడ పాస్ చేస్తా, అది ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఇట్స్ కీవర్డ్ సూపర్ అనేది కీవర్డా? ఎస్. సో నువ్వు ఓకే. సూపర్ అనే కీవర్డ్ యూజ్ చేసుకొని దీన్ని ఇట్లా వస్తుంది, యాడ్ సూపర్ క్లాస్. ఓ, ఇలా ఇవ్వాలి. ఓకే, సింపుల్, ఏం లేదు ఇక్కడ బేసికల్ గా. ఈ ఈ ఈ ఈ ఈ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు కన్స్ట్రక్టర్ ఉంది దీనికి, అవునా? ఈ కన్స్ట్రక్టర్ ఉంది అంటే ఈ కన్స్ట్రక్టర్ లో సమ్ డేటా పంపిస్తున్నాం. ఓకే. సో ఖచ్చితంగా డేటా అనేది పంపించాలి. అయితే ఈ క్లాస్ నువ్వు ఏం చేసుకుంటున్నావు, ఇక్కడ వలీష్ లో తీసుకున్నావు ఈ ఫీచర్స్ ని. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, వలీష్ కి నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యేటప్పుడు ఆటోమేటిక్ గా సాయిరామ్ కి కూడా ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది బ్యాక్గ్రౌండ్ లో. ఓకే, క్రియేట్ అయినప్పుడు, ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడు సాయిరామ్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అంటే, లైక్ సాయిరామ్ క్యాలిక్యులేటర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, నేమ్ అనేదాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఎప్పుడు, ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యేటప్పుడు. ఓకేనా? సో ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యేటప్పుడు నువ్వు నేమ్ పంపించాలి అంటే ఎక్కడి నుంచి, నీ డిరైవ్డ్ క్లాస్ లో నుంచి యూ హ్యావ్ టు యూజ్ దిస్ కీవర్డ్. నేను ఓకే. ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు. సో నువ్వు నీ ఇన్హెరిటెన్స్ క్లాస్ అంటే నీ సూపర్ క్లాస్ కి నువ్వు నీ డేటాని ఎలా సెండ్ చేస్తావు అనేసి. సో యూజింగ్ ద సూపర్ కీవర్డ్. సూపర్ కీవర్డ్. యా. కన్ఫ్యూజన్ ఏం లేదు కదా? సో ఇప్పుడు నేను, లేదు. ఇది ఏంటిది, ఇది కన్స్ట్రక్టర్ కదా, ఆబ్జెక్ట్ క్రియేట్ మ్మ్. అయ్యేటప్పుడు ఇది ఏం మ్మ్. చేస్తున్నాము, ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యేటప్పుడు నేమ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది కాబట్టి నేను నేమ్ పాస్ చేస్తాను ఇక్కడ, సాయిరామ్ అనేసి. రన్ చేసాం అనుకో, పని చేసిందా? మ్మ్. ఓకేనా? యా. అర్థమైంది కదా? మ్మ్. రైట్. అయితే ఇప్పుడు ఇంకొక చిన్న కన్ఫ్యూజన్ రావచ్చు నీకు. మ్మ్. ఎట్లా అంటే, ఇప్పుడు సింగిల్ యూజ్ చేశాను కాబట్టి సూపర్ పెట్టుకొని దీనికి పంపించేశాను. మల్టిపుల్ రైట్. యూస్ చేస్తే ఏం అదే, చేయాలి? యా, అదే మల్టిపుల్ యూజ్ చేస్తే ఇప్పుడు మల్టిపుల్. ఇక్కడ ఇక్కడ కన్స్ట్రక్టర్ వచ్చేసి ఇక్కడ నేమ్ బట్టు ఏజ్ పెడదాం ఊరినే, జస్ట్ జనరల్ గా. ఓకే, ఓకే. అంటే ఈ డిఫరెన్స్ తెలుసుకోవడానికి అంతే. సో సెల్ఫ్ డాట్ ఏజ్ ఇజ్ ఈక్వల్ టు ఏజ్. ఏజ్. ఓకేనా? యా. అయితే ఇప్పుడు ఈ సూపర్, ఇది వచ్చేసి దీనికి సూపర్, ఇప్పుడు దీనికి సూపర్ ఏది ఇప్పుడు, ఇదా ఇదా తెలీదు, అవునా? తెలీదు. సో సో యాక్చువల్లీ అప్పుడు ఇంకో కన్స్ట్రక్టర్ యూస్ చేయాలా? ఎస్. సో ఇప్పుడు ఓకే. ఒక నిమిషం, మనము ఇట్లాంటి రేర్ కేసులు ఉంటాయి. హౌ టు సెండ్ డేటా ఫ్రమ్ derived class to super classes. అదేంటంటే జస్ట్ డేటా పంపిస్తున్నాం అంతే మనం. రెండు ఉన్నప్పుడు అంటే ఇట్లాంటి వెరీ రేర్ కేస్ అనమాట, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బట్ ఇదంతా ఏం తెలుసుకుంటున్నావు అంటే, నీ డిరైవ్డ్ క్లాస్ నుంచి నీ సూపర్ క్లాస్ కి నువ్వు డేటా ఎలా పంపిస్తున్నావు, ఎందుకు పంపించాలి అంటే, ఆ సూపర్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు కన్స్ట్రక్టర్ ఉంది కాబట్టి దానికి. ఓకేనా? గుర్తుపెట్టుకో. సూపర్ యూనిట్ నేమ్ ఇలా ఉండదు, యా, ఇది ఈ స్టైల్. ఓకేనా? ఇక్కడ వచ్చేసి ఎస్. ఓకే, ఇప్పుడు
సాయిరామ్ డాట్ క్యాలిక్యులేటర్లోకి వెళ్ళి ఈ కన్స్ట్రక్టర్కి దీనికి వెళ్తుంది వాల్యూ. ఈ డేటా అనేది ఉమ్, దీనికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు సురేష్ అనే దాంట్లోకి ఈ డేటా అనేది దీనికి వెళ్ళిపోతుంది. ఓకేనా? అంతే. కానీ ఇక్కడ ఇనిట్ లో ఉం. ఏజ్ అనేది మెన్షన్ చేయలేదు కదా, డిఫ్ ఇనిట్ సెల్ఫ్ కామా నేమ్ ఇదో పైన ఈ- ఈ- పైన. ఇక్కడ ఆ, నీ ఇష్టం. అంటే ఇక్కడ నేను డైరెక్ట్గా ఏజ్ డైరెక్ట్ వాల్యూ ఇచ్చేసాను ఇక్కడ. లేదు ఆహా, నువ్వు ఓకే. ఇన్పుట్ వలీష్ నుంచి తీసుకొని ఆ డేటా ఆ, పంపిస్తానంటే అక్కడ నుంచి తీసుకో, ఇక్కడ అక్కడి నుంచి నుంచి తీసుకో, ఇవ్వాలి నేను. అక్కడ ఇక్కడ నుంచి పైన తీసుకో. ఏజ్ పెట్టాలి. ఓకే. ఇక ఇక్కడికి వస్తుంది. ఇక్కడ నుంచి ఆ, వీటిని పాస్ చేయి, సరిపోతుంది. ఓకే, ఓకే. సో ఫస్ట్ ఈ కన్స్ట్రక్టర్ వచ్చేసి ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు పంపించాల్సిన ఇన్ఫర్మేషన్. ఈ ఉమ్, కన్స్ట్రక్టర్ వచ్చేసి ఈ ఈ ఈ ఈ క్లాస్ కి కన్స్ట్రక్టర్ ఉంది కాబట్టి ఇది ఎన్ని పారామీటర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుందో అన్ని పారామీటర్స్ ఇక్కడి నుంచి పంపించాలి. అలాగే సూపర్ సురేష్ కూడా కన్స్ట్రక్టర్ ఉంది కాబట్టి ఇది కూడా ఎన్ని పారామీటర్స్ ఎక్స్పెక్ట్ చేస్తుందో అన్ని పారామీటర్స్ ఇక్కడి నుంచి పంపించాలి. సింపుల్ ఉమ్, చెప్పాలి అంటే ఇవి ఇండివిజువల్ గా క్రియేట్ చేసేటప్పుడు మనం ఎట్టయితే వీటికి డేటా పంపిస్తాం ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యేటప్పుడు సేమ్ అది డిరైవ్డ్ క్లాస్ లో నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఉమ్. అర్థమైందా? క్లారిటీ వచ్చిందా లేదా? అర్థమైంది, అర్థమైంది, అర్థమైంది. ఓకే. క్లారిటీ సో ఎంత ఉంది? యా, డిరైవ్డ్ క్లాస్ లో నుంచి సూపర్ క్లాస్ కి డేటా పంపించాలంటే యూ హ్యావ్ టు యూజ్ దిస్. ఉమ్, ఓకేనా? అంతే. యా, సో యా. ఇదే ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్. బాగుందా? ఉమ్, రైట్. బాగుంది. దీంట్లో ఇప్పుడు కొన్ని రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ చూద్దాము. కొన్ని ఉమ్, అంటే సినారియోస్ చూస్తే ఇంకొంచెం మనకి క్లారిటీ వస్తుంది. ఓకేనా? సో మనం ఇక్కడ ఏం చెప్పుకున్నాం? మనం ఇక్కడ ఇన్హెరిటెన్స్ అంటే ఏదో ఇన్హెరిటెన్స్, చూసాము, సింగిల్ ఇన్హెరిటెన్స్ మల్టీ చూసాము, మల్టీ లెవెల్ మల్ ఇన్హెరిటెన్స్ చూసాము, మల్టిపుల్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఇన్ చూసాం. సూపర్ క్లాస్. యా, సూపర్ క్లాస్ గురించి తెలుసుకున్నాము. అట్ ద సేమ్ టైమ్ మెథడ్ ఓవర్ రైడింగ్ కాన్సెప్ట్ గురించి కూడా మనం తెలుసుకున్నాం. యా, యా. ఓకేనా? సో ఇప్పుడు ఉమ్, చూడండి, ఇక్కడ నేను సి డాట్ అని కొడితే, సారీ, క్యాలిక్యులేటర్ డాట్, మనకి నేమ్ ఏజ్ చూసారా? ఇవి ఉమ్, ఫంక్షన్, ఇవి ఏంటి మెథడ్స్, ఇవి ఏంటి ప్రాపర్టీస్. నేమ్ ఏజ్ ఉమ్, కూడా వచ్చింది చూడండి ఇప్పుడు. సో ఉమ్. నేమ్ ఎక్కడి నుంచి వచ్చింది? సాయిరామ్ క్లాస్. ఏజ్ ఎక్కడి నుంచి వచ్చింది? సురేష్ క్లాస్. సురేష్. ఓకేనా? సో ఇప్పుడు మనకి యా, ఏమొచ్చినాయి? ప్రాపర్టీస్ వచ్చినాయి, మెథడ్స్ వచ్చినాయి. మెథడ్స్ వచ్చింది. ఇదే యా, ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ అంటే ఓవరాల్ గా. ఓకే. ఓకేనా? సో సింపుల్ ఇప్పుడు గానే ఉంది. యా, కానీ నీకు బట్ ఆన్లైన్ లో చేస్తే డిఫికల్ట్ గా ఉంటుంది మా. రియల్ టైమ్ లో చేసినప్పుడు కొద్ది డిఫికల్ట్ గా ఉంటుంది, కన్ఫ్యూజ్ అవుతుంది, ఏది ఫస్ట్ ఏది నీకు ఆన్లైన్ తర్వాత లో ఎగ్జామ్, అండర్స్టాండ్. నీకు ఆన్లైన్ ఎగ్జాంపుల్స్ కూడా డిఫికల్ట్ గానే ఉంటుంది తెలుసా? ఆహా, ఓకే. కావాలంటే చెక్ చేసుకో. గివ్ ఉమ్, మీ వన్ రియల్ టైమ్ సినారియో ఫర్ పైథాన్ క్లాస్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్. యా, సో ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అని ఒకటి క్రియేట్ చేశాడు. ఓకే, ఒక క్లాస్ అనేది క్రియేట్ చేశాడు. ఇక్కడ సేవింగ్స్ అకౌంట్ అని ఒకటి క్రియేట్ చేసుకుని దాని లోపలికి బ్యాంక్ అకౌంట్ ఫీచర్ ని బ్యాంక్ తీసుకొస్తున్నాడు. అకౌంట్ ఇన్హెరిటెన్స్ చేసాడు. యా, సో ఇప్పుడు ఏమవుతుంది? ఈ ఇంగ్లీష్. బ్యాంక్ అకౌంట్ లో ఎలా డిపాజిట్ చేసే లాజిక్, విత్డ్రా చేసే లాజిక్ ఆల్రెడీ ఉన్నాయి బ్యాంక్ అకౌంట్ కి సంబంధించింది. సేవింగ్స్ అకౌంట్ లో సింపుల్ గా, ఇప్పుడు సేవింగ్స్ లో కూడా మనం డిపాజిట్ చేస్తాము, అంటే సేవింగ్స్ అమౌంట్ విత్డ్రా చేస్తాం కదా. సేమ్ అక్కడే చెకింగ్ అకౌంట్ లో కూడా మళ్ళీ బ్యాంక్ అకౌంట్ తీసుకున్నాడు. ఇక్కడ ముందు డిపాజిట్ విత్డ్రా ఉంది. దాంతో పాటు యా, ఇక్కడ చూడండి చెకింగ్ అకౌంట్ దగ్గర విత్డ్రా ఉంది కదా, విత్డ్రా ని వీడు ఓవర్ రేట్ చేశాడు వీడు దాంతో, లాజిక్ తో. ఓకేనా? యా, సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. మీకు ఇది ఎగ్జాంపుల్ అర్థమైంది కదా? ఇది ఏ అర్థమైంది. సిచ్యువేషన్ యా. లో ఉపయోగ, ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ కి సంబంధించిన డిపాజిట్ విత్డ్రా ఫార్మ్ లాజిక్ రాసేస్తున్నాడు. ఇప్పుడు సేవింగ్స్ అకౌంట్ కి కూడా సేమ్ డిపాజిట్ ఉంటుంది, విత్డ్రా ఉంటుంది. రైట్. సో దాన్ని ఏం చేస్తున్నాడంటే వీడు మళ్ళీ డిపాజిట్ విత్డ్రా రాయకుండా సింపుల్ గా ఆ ఫీచర్స్ ని వీడు తీసుకున్నాడు. జస్ట్ అప్లై ఇంట్రెస్ట్ వాటికే యూజ్ చేసుకుంటున్నాడు ఇక్కడ ఎక్స్ట్రాగా. ఇంకోటి ఏంది ఇక్కడ? చెకింగ్
అకౌంట్. దీన్ని ఇక్కడ derived class representing a checking account with an overdraft feature అని. ఇక్కడ derived class representing a saving account with interest. ఓకే, మనం ఎక్కువగా ఎందుకు యూజ్ చేస్తామంటే డేటాబేస్ రిలేటెడ్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. పే ఈ చేశారా కామ్ ఇది 4.0కి? పే ఇది చేశాను. ఓకే ఓకే. ఎంత? ఇది 2020 రూపాయలు ఏమో పడుతుంది అమౌంట్. ఆహా. లేకపోతే మనకి ఇంత రాదు. ఓకే. రైట్. ఇక్కడ ఒక ఈ కామర్స్ చేస్తున్నాడు. ఇక్కడ బిల్డింగ్ ప్రోడక్ట్, ఒక ప్రోడక్ట్ సంబంధించింది. బేస్ క్లాస్ ఎవరు తీసుకున్నాడు? ఫిజికల్ ఫిజికల్ ప్రోడక్ట్, ప్రోడక్ట్, డిజిటల్ ప్రోడక్ట్. ఓకే, సబ్స్క్రిప్షన్ ప్రోడక్ట్. యా. సింపుల్ వే ఏం లేదు, ఆ ఫీచర్స్ ని ఆల్రెడీ ఉన్న ఫీచర్స్ ని తీసుకోవడం అంతే. ఓకేనా? సో ఒక 4-5 ఎగ్జాంపుల్స్ చూసుకున్నారంటే ఇట్లాగా చూస్తే మీకు అర్థం అవుతుంది. యా, మెయిన్ ఏంటంటే రీయూజబుల్, ఎక్స్టెన్సిబిలిటీ అండ్ మెయింటైనబిలిటీ. సో రీయూజబుల్ కోడ్ ఉంటుంది. ఎక్స్టెన్సిబుల్ అంటే మీరు కొత్త ఫీచర్స్ ని యాక్సెస్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేయొచ్చు. మెయింటైనబిలిటీ మెయిన్ అంటే సో ఇప్పుడు ఆల్రెడీ కోడ్ అనేది రీయూజబుల్ అయింది, సో దాన్ని మెయింటైన్ చేయడం ఈజీయే కదా. ఓకేనా? రైట్. సో ఇది ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్. నెక్స్ట్ మనము లైక్ పాలిమార్ఫిజం కాకుండా అబ్స్ట్రాక్షన్ ఒకటి ఉంటుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నమాట అబ్స్ట్రాక్షన్ రియల్ టైంలో. ఓకే, సో దీన్ని బేస్ చేసుకొని యాక్చువల్ గా మనకి ప్రాజెక్ట్స్ అనేవి డిజైన్ చేస్తూ ఉంటారు ఈ అబ్స్ట్రాక్షన్ క్లాసెస్. ఓకే, అండ్ మోస్ట్ కన్ఫ్యూజన్ కాన్సెప్ట్ కూడా అదే. మనకి ఒక డెఫినేషన్ ఏంటి అంటే లాజిక్ ఉండదు కానీ పని చేస్తుంది అని అంటారు. అబ్స్ట్రాక్షన్, కప్లింగ్ ఏదో అంటారు, అదేనా? యా, అబ్స్ట్రాక్షన్ ఈజ్ ఎ ఓకే. కాన్సెప్ట్ ఆఫ్ హైడింగ్ ఇంప్లిమెంటేషన్. చూడండి, హైడింగ్ ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ అండ్ ప్రొవైడింగ్ ఏ సింప్లిఫైడ్ ఫర్ ద యూజర్ టు ఇంటరాక్ట్ విత్. ఓకేనా? హైడింగ్ అంటే ఏందో చూద్దాం. ఓకే, నెక్స్ట్ వీడియోలో. సో ఈ కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత మనకి ఊప్స్ కాన్సెప్ట్ అనేది కంప్లీట్ అయినట్టే. వన్స్ ఊప్స్ కాన్సెప్ట్ కంప్లీట్ అయింది అంటే మనకి అయిపోయినట్టే. ఇది ఓకే. స్టేజ్ 3. సారీ, ఓకే. లూజ్ కప్లింగ్, టైట్ కప్లింగ్ దీంట్లోనేనా వచ్చేది? అబ్స్ట్రాక్షన్ లోనే కదా లూజ్ కప్లింగ్? ఇంకా యా చెప్తాను, నేను చెప్తాను. ఆ, ఓకే, సో మనకి ఓవరాల్ గా ఈ అన్ని అయిపోయినట్టే. స్టేజ్ 3 కంప్లీట్ అయిపోయింది. స్టేజ్ 3 కంప్లీట్ అయితే ఇంకా మనము ఇది మీరు ప్యారల్ గా చూసుకోండి. ఓకేనా? నేను చూపిస్తాను అంతే. రైట్, పైథాన్ బేసిక్స్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే మనకి. సో నెక్స్ట్ మనం పాండాస్కి వెళ్దాం. సిఎస్వి ఫైల్స్ మీద, ఎక్సెల్ ఫైల్స్ మీద ఎలా వర్క్ చేయాలో పాండాస్ లో చూద్దాం. ఓకేనా? సో రేపు ఒక క్లాస్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ పాండాస్ లోకి వెళ్దాం. ఎన్కాప్సులేషన్, అది పాలిమార్ఫిజం. యా, ఎన్కాప్సులేషన్, పాలిమార్ఫిజం అన్ని మిక్స్డ్ ఫ్రూట్ లాగా అనమాట. ఇప్పుడు నేను ఓకే ఓకే. ఇప్పుడు నేను సింగిల్ ఇన్హెరిటెన్స్ ఎట్లా యా, ఇప్పుడు చెప్తారు అట్లా? ఇన్హెరిటెన్స్ లో సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ మెథడ్ ఓవర్ రైడింగ్, సూపర్ క్లాస్ ఎలా అయితే వచ్చాయో అబ్స్ట్రాక్ట్ క్లాస్ చేసేటప్పుడు ఎన్కాప్సులేషన్, పాలిమార్ఫిజం అనేవి కూడా వస్తాయి. ఓకే, జస్ట్ ఏంటంటే టర్మినాలజీస్ ఇవన్నీ కూడా. ఓకే, ఆ టర్మినాలజీ అంటే ఒక ఫంక్షనాలిటీకి పెట్టుకున్న పేర్లు అవి అంతే. ఓకేనా? చిన్న ఏదో మోడిఫికేషన్ ఉంటుంది అంతే కదా ఇప్పుడు సూపర్ ప్రతి. క్లాస్ అని, ఇప్పుడు సూపర్ అనే ఎందుకు యూజ్ చేస్తాం? సూపర్ అనేదాన్ని సింపుల్ సూపర్ అనేదాన్ని ఎందుకు యూజ్ చేస్తాం? సూపరా? యా, సింపుల్ గా దాని సూపర్ క్లాస్ కీబోర్డ్ లో, అది. యా సూపర్ క్లాస్ లో అట్లా కాదు. సూపర్ క్లాస్ లో డేటా ఉంటే, డేటా యాక్సెప్ట్ చేస్తుంటే, లైక్ సూపర్ క్లాస్ కి కన్స్ట్రక్టర్ గా ఉంటే డిరైవ్డ్ క్లాస్ ఖచ్చితంగా సూపర్ క్లాస్ కి డేటా పంపించాలి. అది పంపించాలి అంటే డిరైవ్డ్ క్లాస్ నుంచి సూపర్ క్లాస్ కి డేటా పంపించాలి అంటే సూపర్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. ఓకేనా? మెథడ్ ఓవర్ ఓకే. రైడింగ్ అంటే ఏంది? సింపుల్ గా వేరే వాడు సింపుల్. రాసిన లాజిక్ నాకు నచ్చలేదు, నా ఓన్ లాజిక్ నేను. నేను రాసుకుంటాను అన్న కాన్సెప్ట్ వచ్చినప్పుడు మెథడ్ ఓవర్ రైడింగ్ అనేది వస్తుంది. అందునా అట్లాగే అబ్స్ట్రాక్షన్ లో పాలిమార్ఫిజం కి దానికి వస్తుంది అనమాట. అది చూపిస్తాను నేను తర్వాత. ఓకేనా? ఓకే, రేపు మీట్ అవుదాం. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? నాకేం లేదు. లేదు. సూపర్, అటైతే సరే రేపు మీట్ అవుదాం మళ్ళీ.